షేర్ మార్కెట్లో విజయం సాధించాలంటే ఇవి తప్పక తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను చేరుకోవడంలో సరైన ప్రణాళిక, పట్టుదల మరియు సహనమే విజయానికి దారి చూపుతాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లాంటి రంగాల్లో అదృష్టాన్ని నమ్మి ముందడుగు వేస్తే నష్టాలే ఎదురవుతాయి. కానీ సరైన అవగాహన, అనుభవం మరియు వ్యూహంతో ముందుకు సాగితే విజయాన్ని మనం సొంతం చేసుకోవడం ఖాయం. క్రికెట్ మ్యాచ్ లో ఒక్క ఓవర్ మ్యాచ్ ని మలుపు తిప్పినట్లు జీవితంలోనూ ఒక మంచి నిర్ణయం మన గమ్యాన్ని చేరుకునే మార్గాన్ని నిర్దేశిస్తుంది. క్రమశిక్షణ, పట్టుదల మరియు సమయస్ఫూర్తితో సాగే ప్రయాణమే మన విజయానికి పునాది అవుతుంది. ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం స్టాక్ మార్కెట్ లాంటి క్లిష్టమైన రంగాల్లో తెలివిగా వ్యవహరించడానికి అవసరమైన వ్యూహాలు, తప్పించుకోవాల్సిన పొరపాట్లు మరియు విజయం సాధించడంలో ఉపయోగపడే సూత్రాలు. మొదటిసారి స్టాక్స్ కొనుగోలు చేసేవారు మార్కెట్ ట్రేడింగ్ పై అవగాహన పెంచుకోవాలి. కొత్తగా షేర్ మార్కెట్ జర్నీ ప్రారంభించేవారు ఎలాంటి విషయాలపై దృష్టి పెట్టాలో నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే, ఇటీవల కాలంలో పెట్టుబడులపై దృష్టి పెట్టేవారు సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అన్ని సేవలు డిజిటల్ బాట పట్టిన తరువాత యువత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పై ఆసక్తి చూపుతున్నారు. స్టాక్ బ్రోకింగ్ కంపెనీలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ కమిషన్ తో స్టాక్స్ ట్రేడింగ్ చేసే అవకాశం కల్పిస్తూ ఈ రంగంలో వృద్ధికి కారణం అవుతున్నాయి. అయితే ఆన్లైన్ సర్వీసులు ఎన్ని ఉన్నా మొదటిసారి స్టాక్స్ కొనుగోలు చేసేవారు మార్కెట్ ట్రెండ్స్ పై అవగాహన పెంచుకోవాలి. కొత్తగా షేర్ మార్కెట్ జర్నీ ప్రారంభించేవారు ఎలాంటి విషయాలపై దృష్టి పెట్టాలో నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే, స్టాక్ మార్కెట్ జర్నీకి సరైన బ్రోకరేజీని ఎంచుకోవడం పునాది లాంటిది. అకౌంట్ ఓపెనింగ్ ఛార్జీలు, యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీజులు, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్, కస్టమర్ రివ్యూలు వంటి అన్ని విషయాల గురించి ఆరా చేయండి. వివిధ ప్లాట్ఫామ్స్ లో ఛార్జీలను పోల్చి చూడండి. మీ ఆర్థిక లక్ష్యాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండే బ్రోకరేజీ ప్లాట్ఫామ్ ను ఎంచుకోండి. బ్రోకర్ ను సెలెక్ట్ చేసుకున్న తరువాత డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ అకౌంట్ ద్వారానే స్టాక్స్ ట్రేడింగ్ సాధ్యమవుతుంది. ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి డాక్యుమెంట్స్ అందించి ఆన్లైన్ లోనే ఈ అకౌంట్ తీసుకోవచ్చు. మొదటిసారి స్టాక్ కొనుగోలు చేయడానికి ట్రేడింగ్ అకౌంట్ కు ఫండ్స్ సమకూర్చాలి. చాలా మంది బ్రోకర్లు ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఈ సేవలను అందిస్తున్నాయి. ఏదైనా స్టాక్ కొనుగోలు చేయడానికి మీ ట్రేడింగ్ అకౌంట్ లో అందుకు సరిపోయే నిధులు ఉండాలి. క్రికెట్ లో ఒక్క ఓవర్ అయినా సరిగ్గా ఆడటం చేతగాని వ్యక్తి సెంచరీ బాదగలడా? అది సాధ్యమయ్యే పనేనా? మరి స్టాక్ మార్కెట్ లో ఓనమాలే తెలియని వ్యక్తి షేర్ల వ్యాపారం చేసి కోటీశ్వరుణ్ణి అవుతాననో, మనల్ని కోటీశ్వరులని చేస్తాననో చెబితే ఎలా నమ్ముతాం? ఏ లక్ష్యాన్నైనా సాధించాలంటే ఒక్కో అడుగు వేస్తూ ముందుకెళ్ళాలి. ముందుగా ఒక ఓవర్లో ఆ 6 బంతులు ఎలా ఆడాలో నేర్చుకోవాలి. ఒక్కో పరుగు ఎలా రాబట్టాలో శిక్షణ తీసుకోవాలి. ఆ తరువాతే షేర్లు, సిక్స్లు, శతకాలు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అయినా అంతే. దాని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఏ వ్యాపారము అంతా పైకి కనిపించినట్లే బ్లాక్ అండ్ వైట్ లో ఉండదు. లోపల బోలెడు సాంకేతిక అంశాలు ఉంటాయి. వాటన్నిటి పట్ల అవగాహన పెంచుకోవాలి. కనీసం 1-2 నెలల్లోనైనా లాభాలు వచ్చాయా, లాభాలు సాధించడంలో నా సమర్థత ఎంత, పోనీ నష్టాలనైనా పెట్టుకోగలుగుతున్నానా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. అదేమీ లేకుండా ఎవరో చెప్పారని కోటీశ్వరుణ్ణి అయిపోతానని కలలు కంటూ చేతిలో ఉన్న డబ్బులన్నీ అందులో పెట్టుబడి పెట్టేయడం తెలివైన వారి లక్షణం కాదు. కొందరైతే అంతటితో ఆగకుండా దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి మరీ స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. తమతో పాటు తమను నమ్ముకున్న వారి జీవితాలను నట్టిట్లో ముంచుతున్నారు. కష్టపడనిదే ఒక్క రూపాయి రాదన్నది అందరికీ తెలిసిన సత్యమే. దాన్ని విస్మరించి అవగాహన లేమితో కష్టార్జితమంతా షేర్ల పాలు చేసి ఆ తరువాత అప్పుల పాలవుతున్న వారి కథలు ఈ మధ్య తరచూ వింటూనే ఉన్నాం. అలాగని స్టాక్ మార్కెట్ జోలికి అసలే వెళ్ళకూడదా అంటే
వెళ్ళొచ్చు. కానీ ఆ వ్యాపారాలపై పట్టు సాధించే వరకు మీ సామర్థ్యం, నిర్ణయాల మీద మీకు నమ్మకం కుదిరే వరకు తక్కువ పెట్టుబడితోనే అనుభవం పెంచుకోవాలి. నష్టపోయినా తిరిగి భర్తీ చేసుకోగల ప్రణాళిక ఉండాలి. వన్డే క్రికెట్లో ఒకే జట్టు 300 బంతులు ఆడొచ్చు. ఒకవేళ 25-30 బంతులకే 10 మంది అవుట్ అయితే 270 బంతులను ఆ జట్టు వృధా చేసుకున్నట్లేగా. డబ్బైనా అంతే. తొందరపాటుతో చేతిలో ఉన్న డబ్బంతా 1-2 నెలల్లోనే కరిగించేస్తే ఆ తరువాత ఏం చేసినా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే. ఒక్కసారి ఒక్క ఓవరే మ్యాచ్ ని మలుపు తిప్పుతుంది. జీవితంలోనూ అలాంటి మలుపు కోసం దీర్ఘకాలిక వ్యూహాన్ని అస్త్రంగా చేసుకొని ఓపికగా ఎదురు చూడాలి. అప్పటి వరకు పెట్టుబడి వనరులను జాగ్రత్తగా వాడుకోవాలి. అయితే స్టాక్ మార్కెట్ అనే జూదాన్ని మనం ఎంత గొప్పగా ఆడామనే దానికన్నా మనకు అది కలిసి రానప్పుడు ఎంత త్వరగా బయటపడ్డామన్నదే ముఖ్యం. ఇంట్రాడే ట్రేడింగ్, ఆన్లైన్ ట్రేడింగ్ కోసం కొన్ని చిట్కాలు. ఓపెనింగ్ బెల్ వద్ద ట్రేడింగ్ ప్రారంభించండి. మీకు సమయం మరియు వనరులు ఉంటే ప్రారంభ గంట వద్ద ట్రేడింగ్ ప్రారంభించండి. ఇది చాలా సులభం మరియు మీరు ఓపెనింగ్ బెల్ నుండి మార్కెట్ గురించి కొంత గొప్ప సమాచారాన్ని పొందవచ్చు. మీ భావోద్వేగాలపై వ్యాపారం చేయవద్దు. మీరు మార్కెట్ మరియు మీ వ్యూహాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మీ వ్యాపార వ్యూహాన్ని సెటప్ చేయండి. మీ వ్యూహం ఏమిటి? మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు? మీ లక్ష్యాలు ఏమిటి? మీ వ్యూహాన్ని ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత మంచివారు అవుతారు. మద్దతు పొందండి. మీరు విజయవంతమైన వ్యాపారిగా మారడంలో సహాయపడే అనేక గొప్ప ఆన్లైన్ వనరులు ఉన్నాయి. ఆనందించండి. మీకు వినోదం లేకపోతే మీరు విజయం సాధించలేరు. ఇంట్రాడే ట్రేడింగ్ సాధారణ డే ట్రేడింగ్ లాగా ఉంటుంది. ఇది చాలా తక్కువ సమయ ఫ్రేమ్లో సంభవిస్తుంది. మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందని దీని అర్థం. మీరు సరైన వ్యూహాన్ని ఉపయోగిస్తున్నారని మరియు మీరు మార్కెట్ నియమాలను అనుసరిస్తున్నారని నిర్ధారించుకోవాలి. స్టాప్ లాస్ ఉపయోగించండి. మీరు ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తుంటే మీరు స్టాప్ లాస్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది మీ నష్టాలను పరిమితం చేయడానికి మీకు సహాయం చేస్తుంది మరియు మీరు ఎక్కువ డబ్బును కోల్పోకుండా ఉండేలా చేస్తుంది. నష్టాలను వెంబడించవద్దు. మీరు నష్టాలను వెంటాడకుండా ఉండాలని కోరుకుంటారు. నష్టాలను వెంటాడడం అంటే మీరు స్టాక్ లేదా క్రిప్టో కరెన్సీని మీరు కొనుగోలు చేసిన దానికంటే తక్కువ ధరకు విక్రయించడం ప్రారంభించినప్పుడు నష్టాలను వెంబడించడం అనేది ప్రమాదకర వ్యాపారం మరియు ఇది మీరు నివారించాల్సిన విషయం. మీరు మీ ప్లాన్ కు కట్టుబడి ఉండాలనుకుంటున్నారు. మీరు ఎక్కువగా వర్తకం చేయడం లేదని మరియు మీరు ఎక్కువ రిస్క్ చేయడం లేదని మీరు నిర్ధారించుకోవాలి. మీరు లాభం పొందగలరని మీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు వ్యాపారం చేస్తున్నారని నిర్ధారించుకోవాలి. ఆన్లైన్ ట్రేడింగ్ అనేది చాలా పోటీ వ్యాపారం. మార్కెట్ నుండి లాభం పొందాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. మీరు వారిలో ఒకరు కాదని మీరు నిర్ధారించుకోవాలి. మీరు తప్పనిసరిగా ఒక ప్రణాళికను కలిగి ఉండాలి మరియు దానికి కట్టుబడి ఉండాలి. మీకు మంచి బ్రోకర్ ఉన్నారని నిర్ధారించుకోండి. మీరు అనుచితమైన బ్రోకర్ని ఉపయోగించకపోవడం ముఖ్యం. మీరు మంచి పేరున్న బ్రోకర్ని ఉపయోగించడం ముఖ్యం. మంచి వ్యూహాన్ని కలిగి ఉండండి. మీరు వ్యూహం లేకుండా వ్యాపారం చేయకూడదు. మీరు ఏమి చేయబోతున్నారో మరియు ఎప్పుడు చేయబోతున్నారో మీకు స్పష్టమైన ఆలోచన ఉందని మీరు నిర్ధారించుకోవాలి. మీరు మీ వ్యూహాన్ని ఇతర వ్యక్తులకు కూడా వివరించగలగాలి. మార్కెట్లో నమూనాలను కనుగొనడంలో మీకు సహాయపడడానికి సాంకేతిక విశ్లేషణ ఒక గొప్ప మార్గం. మార్కెట్లో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడడానికి సూచికలు ఉపయోగపడతాయి. మీ వ్యూహానికి కట్టుబడి ఉండండి. మీకు ట్రేడింగ్ ప్లాన్ ఉండాలి. ఇది తప్పులు చేయకుండా ఉండడానికి మరియు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి మీకు సహాయం చేస్తుంది. ఈ రోజు మన వీడియోలో షేర్ మార్కెట్లో విజయం సాధించడానికి కావాల్సిన టిప్స్ తెలుసుకున్నారు. ఇటువంటి
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.